Hello friends, welcome back to our channel friends. KNR UHS College in Narara University of Health Sciences, BPT, BSc, MLT and BSc AHS allied health sciences ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫేజ్ 1 యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. వీటితో పాటు రిపోర్టింగ్స్ కూడా నిన్న 28th కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉన్నటువంటి ప్రాసెస్, నెక్స్ట్ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అనేసి మనం అనుకుంటే కనుక ఫ్రెండ్స్, సో అదంతా చూసే ముందు సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ నేను మార్నింగే వీడియో చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ తర్వాత ఏం చేయాలి అండ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడే జస్ట్ ఇందాక ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటో చూపించిన తర్వాత నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీరైతే ముందుగా వెబ్సైట్లోకి అయితే వచ్చేసాయండి. వచ్చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ బార్లోకి అయితే వచ్చేసాయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్లోకి చూస్తే, అప్డేట్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ 29th ఈ రోజున జస్ట్ ఇందాకే హాఫ్ అన్ అవర్ బ్యాక్ యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం, తర్వాత నెక్స్ట్ అయితే మనం దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ చూడండి, యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళ యొక్క ర్యాంక్, రోల్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్ అండ్ కేటగిరీ అండ్ అలర్టెడ్ కాలేజ్ ఏ కేటగిరీలో వచ్చింది అని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్గా వచ్చేసి 14 పేజెస్ అయితే ఉన్నాయి. 14 పేజెస్లో ఎంతమంది ఉన్నారంటే లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి 529 మెంబర్స్ ఫ్రెండ్స్. 529 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ అయితే చేయలేదు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు మనకి జరిగేటటువంటి ప్రక్రియలు ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం. 529 మెంబర్స్ అయితే మనకి రిపోర్టింగ్ చేయలేదు. అంటే ఇప్పుడు సో పూర్తిగా మనకు ఉన్నటువంటి కోర్సెస్లో ఉంచి 529 సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి. ఇంకా వీళ్ళకి ఛాన్స్ లేదు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఓకేనా, మనకి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు వివరంగా మనకి ఇచ్చారనమాట, మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి రిపోర్టింగ్కి అంటే అలో చేయడానికి అయితే ఉంటుందని చెప్పేసి. కానీ బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక బీఎస్సీ నర్సింగ్కి మనకి వాళ్ళకి లైక్ ఎంసెట్తో కాబట్టి వాళ్ళకి కొత్తగా కాబట్టి వాళ్ళకైతే ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయకుండా కానీ సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఇచ్చారు. సో బట్ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి సో మీకు ఎట్లాంటిది ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి, బీపీటీ, ఏఎన్టీ, ఆర్ఐటీ, ఎంఎల్టీ అండ్ ఎన్ఎస్టీ, ఏఎన్టీ, ఓటీటీ, ఓపీటీ. సో మెనీ కోర్సెస్ లైక్ మంచి కోర్సెస్ కూడా వీళ్ళైతే సీట్స్ వచ్చినా కానీ పట్టించుకోకుండా డైరెక్ట్గా వీళ్ళైతే రిపోర్టింగ్ అయితే చేయలేదు. ఈ సీట్స్ అనేవి వేకెంట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మనకి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అందరికీ ఉన్న డౌట్. సో ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్గా లేదంటే రేపు, మనకి మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ అయితే రావచ్చు. సో ఈవినింగ్, ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా ఎక్కువ లేట్ అయిపోయింది. లైక్ ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే అకాడమిక్ లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చింది కాబట్టి నవంబర్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ 2 డేస్లో అందుకొరికి మేబీ ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ అయితే రావచ్చు. వచ్చిన తర్వాత వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో సేమ్ మనకి ఫస్ట్ ఫేజ్లో ఎలాగైతే జరిగిందో సెకండ్ ఫేజ్లో కూడా అలాగే ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని కొరకు ముందుగా మనకైతే నోటిఫికేషన్లో సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సీట్ మ్యాట్రిక్స్ గురించి మనం వివరంగా మాట్లాడుకొని ప్రియారిటీ లిస్ట్ అయితే మనమైతే చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో అకార్డింగ్ టు దట్, బట్ మీరైతే నాకైతే ఇంట్రెస్ట్ అయితే చూపించాలి, లైక్ వీడియోస్కి లైక్ చేయడం, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేలా ప్రయత్నించడం లాంటివి చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి 2-3 డేస్ టైం ఇస్తారు కదా. ఈ 2-3 డేస్లోగా మనం ఏం చేద్దామంటే లైక్ సీట్ మ్యాట్రిక్స్ని బట్టి ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్స్ రాకుండా ఉన్నారో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినా కానీ సీట్స్ రాలేదు వాళ్ళు ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.